తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తూ రేగొండ మండలం రామన్నగూడెం తండాలో బంజారా యువతులు తీజ్ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. 9 రోజులు ఎంతో నిష్టగా పెళ్లి కాని ఆడపిల్లలు తీజ్ పండుగను జరుపుకుంటారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం గోధుమ గింజలను వెదురు బుట్టలో అలికి 9 రోజుల పాటు కఠోర నిష్టతో పూజించి 9వ రోజు ఆటపాటల నడుమ డప్పు చప్పుళ్ల మధ్య తండాలలో గ్రామాలలో ఊరేగించి చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆరుద్ర పురుగును గోధుమ గడ్డిని తీజ్గా పిలుస్తారు. పెళ్లి కాని ఆడపిల్లలు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉంటారు. ఎందుకు జరుపుకుంటామంటే పెళ్లి కాని అమ్మాయిలు ఇది చాలా వాళ్ళే ప్రియారిటీ ఇస్తారు. పెళ్లి కాని అమ్మాయిలే ఇది జరుపుకుంటారు ఎక్కువ. అందరూ ఇంట్లో వాళ్ళు అందరు బాగుండాలి, మళ్ళీ పాడి పంటలు అన్నీ బాగుండాలనే ఉద్దేశంతో జరుపుకుంటాం. ఇంత స్వచ్ఛంగా ఉంటుంది ఇది తీజ్ అనేది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఇంకా అందరికీ తెలియాలి. ఇంత బాగా మేము జరుపుకుంటున్నాం కాబట్టి ఇది స్టేట్ వరకు వెళ్ళాలి. మాకు కూడా హాలిడే అనేది ప్రకటించాలి. ఓకే. లంబాడీ సంస్కృతిలో భాగమైన తీజ్ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని లంబాడీలు కోరుతున్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం తండా గ్రామంలో ఏదైతే శ్రీ సంతు సేవలాల్ మహారాజ్ మా బంజారాలకు ఒక దారి చూపించినటువంటి వ్యక్తి మా సేవలాల్ మహారాజ్. ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు మా ఆచారం ప్రకారంగా తీజ్ పండుగను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క తీజ్ పండుగను ఈరోజు మా గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పండుగ ఆషాఢ మాసంలో రావడం జరుగుతుంది. ఈ యొక్క పండుగ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తీజ్ అంటే ఎక్కువగా పెళ్లి కాని ఆడపడుచులకు మాత్రమే ఈ యొక్క పండుగ ముందుగా ఉంటుంది. ఎందుకంటే 9 రోజులు అంటే మొదటి రోజున గోధుమలు నానబెట్టి ఏదైతే మా బుట్టలలో వేసి 9 రోజుల పాటుగా ఎలాంటి మందు కానీ ఎలాంటివి తీసుకోకుండా నిత్యం పూజతో చేసి ఈ యొక్క పండుగను తీజ్ పండుగను మేము నిర్వహించుకుంటాము. 9వ రోజు వాటిని తీసుకుపోయి మేము నీళ్ళలో నిమజ్జనం చేస్తాము. ఈ యొక్క పండుగను ఆసియా ఖండంలోనే మా బంజారాలు పెద్దగా జరుపుకునేటువంటి పండుగ మాకు తీజ్ పండుగ. ఈ యొక్క తీజ్ పండుగను పోయిన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎలాగో పట్టింపు చేయలేదు. కాబట్టి ఈసారి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాకేమన్నా ఆశలు చూపించి మా లంబాడీలకు ఈ యొక్క తీజ్ ఫెస్టివల్కి ఏమన్నా తీసుకుపోయి మాకు ఒక్కరోజు సెలవు దినంగా ఏమైనా ప్రకటిస్తుందనే ఉద్దేశంతో మేము అందరినీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారుల ఆరాధ్య దైవం అయినటువంటి సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ ని వాళ్ళ పెళ్లి కాని ఆడపడుచులు బంజారా కుటుంబంలో పుట్టినటువంటి ఆడబిడ్డ ఇవాళ 9 రోజులు చాలా నిష్టగా పవిత్రంగా ఉండి వారికి ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు జీవితంలో అభివృద్ధి చెందాలనే కాంక్షతోటి పెళ్లి కాని అమ్మాయిలు అయితే భవిష్యత్తులో నాకు మంచి వరుడు దొరకాలి, నాకు మంచి భర్త రావాలి, నా కుటుంబం ఇవాళ పాడి పంటలతోని ఇవాళ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోని ఇవాళ కుటుంబంలో ఉన్నటువంటి రోగాలు కానీ పశు సంపద కానీ అభివృద్ధి చెందాలనే ఒక కాంక్షతోని పవిత్రంగా ఇవాళ అమ్మాయిలందరూ కూడా జరుపుకునేటటువంటి ఈ తీజ్ పండుగను ఇవాళ అన్ని గ్రామాలలో కూడా చాలా గొప్పగా ఈ 9 రోజుల పాటు ఆటపాటలతోని జరుపుకోవడం సంస్కృతి సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఈరోజు గత 8 రోజులుగా రోజుకో భవానిని మొక్కుకుంటూ సేవాలాల్ ఆశీస్సులను తీసుకోవాడే పెళ్లి కానీ బ్రహ్మచారుడు అన్నటువంటి సేవాలాల్ ఒక దేవుడిగా, ఒక ఆరాధ్య దేవుడిగా ఈ బంజారాలకు మరి కొలుస్తూ ఉన్నాం. అటువంటి మహానుభావుని ఇవాళ పూజించుకుంటూ ఇవాళ 9వ రోజు, ఇవాళ చివరి రోజు, ఇవాళ తోడబుట్టినటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో తన చెల్లెల యొక్క అక్కల యొక్క ఆశీర్వాదం తీసుకునేసరికి ఈ పండుగ ఇవాళ ముగించుకోబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.